లంబాడీలు బంజారాలను ఎస్టీ జాబితాలో నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పిటిషన్ దాఖలు చేయడం సరికాదని ఎల్ఆర్పీ జేఏసీ నాయకులు అన్నారు. ఆదివాసులపై అంత ప్రేమ ఉంటే ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాటం చేయాలని సూచించారు. ఈ నెల 9న హనుమకొండలో లంబాడీల ఆత్మగౌరవ మార్చి నిర్వహించనున్నట్లు ఎల్ఆర్పీ జేఏసీ కన్వీనర్ రాజు నాయక్ తెలిపారు. ఈ ఆత్మగౌరవ మార్చ్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎవరి ఆస్తులను ధ్వంసం చేయట్లేదు, ఎవరి హక్కులను కాలరాయటం లేదు. మీకు కష్టపడే తత్వం ఉంటే మీరు పోరాడండి, మీ హక్కులను మీకు సాధించండి. నిజంగా ఆదివాసుల పట్ల మీకు స్వయం బాబురావుకు తెల్లం వెంకటరావుకు ప్రేమ ఉంటే ప్రత్యేక ప్యాకేజీ కోసం కొట్లాడండి. ఆదివాసులకు వాళ్ళ అనుకూలంగా ఉన్నటువంటి ఐటీఐల నిధులను కేటాయించండి, వారికి ప్రత్యేక ప్యాకేజీలను కేటాయించి మీరు పోరాటం చేయండి. మీ పోరాటంలో మేము భాగస్వాములం అవుతాం. అంతేగాని ఇవాళ లంబాడులను తీసేయాలి, లంబాడులు ఉంటే మా హక్కులు దోస్తున్నారని చెప్పేసి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన కనుక చేస్తే ఇవాళ సహించేది లేదు. దానికి నిరసనగా ఈ నెల 9వ తారీఖు నాడు ఏదైతే లంబాడి రిజర్వేషన్ ప్రొడక్షన్ ఫోరంలో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వరంగల్ జిల్లాలో మేము నిర్వహించబోయేటటువంటి మా యొక్క గిరిజనుల పరిరక్షణ మార్చిని ఇవాళ మేము తమ్ముడు వినోద్ నాయక్ చెప్పినట్టు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరూ లంబాడీలను, విద్యార్థులను, ప్రజా సంఘాల నాయకులను ఏకం చేసి ఇవాళ శాంతియుతంగా మా ఐక్యతను చాటే విధంగా ఇవాళ మార్చ్ను మేము కొనసాగిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసివేయాలనే కుట్ర ఏదైతే జరుగుతూ ఉన్నదో దానికి నిరసనగా ఈరోజు కాకతీయ విశ్వవిద్యాలయంలో అన్ని ఆర్గనైజేషన్లు జేఏసీగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడీలకు మద్దతుగా తెల్లం వెంకట్రావు, సోయం బాబురావు వీళ్ళు ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో దాన్ని వ్యతిరేకంగా ఈరోజు విశ్వవిద్యాలయంలో ఒక సభను ఏర్పాటు చేసుకున్నాము. లంబాడీలు 1931లో అప్పటి ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలోనే 2 లక్షల మంది, గోండూలో 76,000 మంది, చెంచులో 31,000 మంది ఉన్నారు. దాన్ని బేస్ చేసుకునే గత 50 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ గారు లంబాడీలను ఎస్టీ జాబితాలో రాజ్యాంగబద్ధంగా చేర్చుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో మీరు మీ వ్యవహారం ఇలాగే కొనసాగుతూ ఉంటే మీకు తప్పకుండా బుద్ధి చెప్తాం. రానున్న స్థానిక ఎన్నికల్లో కావచ్చు, మిగతా ఎన్నికల్లో కావచ్చు మిమ్మల్ని బహిష్కరిస్తామని హెచ్చరిస్తాం.